మొన్న మా ఫ్రెండ్ గడ ఎంగేజ్మెంట్ కి గంగావతికి వెళ్ళినప్పుడు ఒక పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళాను. గంగావతి నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ లో కనకగిరి అనే ఒక ఊరుంది భయ్య. ఆ ఊర్లో శ్రీ కనకాచల దేవస్థానం అని ఉంది. ఆ దేవస్థానంలో ఉండే దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆ గుడి గురించి చెప్పాలంటే ముందు ఈ ఊరు గురించి చెప్పాలి. కనకగిరి అంటే స్వర్ణగిరి అని అర్థం అంట. స్వర్ణగిరి అంటే సిటీ ఆఫ్ గోల్డ్. పురాణాల ప్రకారం కనకముని ఇక్కడ తపస్సు చేసినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారంట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ ఊర్లో ఉన్న కొండ మీద బంగారపు వర్షం కురిసిందంట. అందుకే అప్పటి నుంచి స్వర్ణగిరి అనే పేరు వచ్చింది. అందుకని ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని కనకాచలపతి అని కూడా పిలుస్తారంట. ఈ టెంపుల్ ని కట్టింది 12th సెంచరీలో. ఇక్కడున్న ఆర్కిటెక్చర్ ని చూడ్డానికి 2 కళ్ళు చాలవంట భయ్య. అప్పట్లో కనకదాస, పురందరదాస, జగన్నాథదాస వంటి పెద్ద కవులు కూడా ఈ దేవస్థానం గురించి పాటలు పాడుతూ ఇక్కడున్న ప్రత్యేకతను తెలియజేసేవారంట. ఈ ఊరు గురించి ఒక మంచి ప్రావర్బ్ కూడా ఉంది. దోస్ విత్ ఐస్ మస్ట్ సీ కనకగిరి అండ్ దోస్ విత్ లెగ్స్ మస్ట్ విజిట్ హంపి. కన్నడలో కన్నిద్దోనికి కనకగిరి, కాలిద్దోనికి హంపి. కళ్ళున్నోడు కనకగిరిని చూడాలి, కాళ్ళున్నోడు హంపి మొత్తాన్ని తిరిగి చూడాలి అని అర్థం.